గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం గాంధీజీ విద్యా సంస్థల యందు 23వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భగవంతుడు ఎవరికి ప్రత్యక్షంగా కనపడడని, సహాయం చేసే వ్యక్తిలోనే భగవంతుడు ఉంటాడని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం శనివారం గాంధీజీ విద్యా సంస్థల యందు 23వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భగవంతుడు ఎవరికి ప్రత్యక్షంగా కనబడడని, సహాయం చేసే వ్యక్తుల్లోనే భగవంతుడు ఉంటాడన్నారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 23 నెలల నుండి ప్రతి నెల 1వ తేదీన 30 మందికి నిత్యావసర సరుకులు పంచడం అభినందనీయమన్నారు. పని చేయడానికి శక్తి లేకుండా కుమారులు, కూతుర్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువ మంది కనబడుతున్నారన్నారు. చిన్న వయసులోనే ఇంత పెద్ద దయాగుణం కోడి శ్రీనివాసులకు ఉండడం అభినందనీయమన్నారు. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురామని, మరణించినప్పుడు ఏమీ తీసుకుపోమని ఆర్థికంగా ఉన్నవారు ఎటువంటి సమాజ సేవ కార్యక్రమాలు చేయాలన్నారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, మా ఫౌండేషన్ 23 నెలలుగా 7 లక్షల రూపాయలు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్లను, వేసవి కాలంలో చలివేంద్రాన్ని, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బూజ్పాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్. ఓకే. సార్ ఓకే. ఓకే సార్. ఓకే. గాంధీ ఫౌండేషన్ ఆద్యులు డాక్టర్ కోడి శ్రీనివాస్ గారికి, మరియు అదేవిధంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, భార్గవ్ గారికి, ముఖ్యంగా నా ముందు ఉన్న తల్లిదండ్రుల సమానులైన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. అమ్మ, మీరంతా జీవితంలో చాలా కష్టపడి ఉంటారు. అదేవిధంగా ఆ కష్టంలో మనకు చివరి దశలో భగవంతుడు వక్ర బుద్ధి కానీ ఆయన మన వైపు చూడకపోవచ్చు. అదేవిధంగా పరిస్థితులు ఏవైనా కానీ కొందరి జీవితాలు
సహాయం లేని స్థితిలోకి నెట్టివేయబడతాయి. మరి సమాజంలో ఈ విధంగా ఉన్న స్థితిగతులున్న వ్యక్తులని ఆదుకోవడానికి ఆ దేవుడే మళ్ళీ ఏం చేస్తారంటే, కొంతమందిని దేవుడు అంటే కనపడాడు, తెలుసు మీ అందరికీ కూడా, అని కనపడతాడు. ఇప్పుడు మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ రూపంలో మన శ్రీనివాస్ వారి యొక్క రూపంలో మనకు కనపడతారని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కనపడమని చాలామంది ఛాలెంజ్ చేస్తారు, నేను చూస్తా, నేను కూడా అంటే ఒకసారి ఏదో ఒక టైంలో. కానీ మన బాధ వచ్చినప్పుడు ఆ దేవుడే ఎవరో ఒక రూపంలో మన ముందుకు వస్తారు. ఆ విధంగా ఉన్న ప్రత్యక్ష దేవుళ్ళే ఇక్కడ మనకు సహాయం చేసే మన శ్రీనివాస్ గారు అనుకోవాలి. ఒక విషయం అయితే చెప్తా, ప్రపంచంలో ఉన్న అంటే మానవ సమాజంలో ఉన్న వ్యక్తులలో కొంతవరకు దాతృత్వ గుణము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, అంటే దానం చేయాలనే గుణం కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎక్కువ మందికి 90% మందికి వాళ్ళు కష్టపడి సంపాదించి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా సక్సెస్ అయ్యి వీళ్ళ జీవితం అంటే ఇంకా ఇప్పుడు మనం కష్టపడే శక్తి అయిపోయింది, మనం ఎంతో అంత సంపాదించడం, మన పిల్లలు కూడా సంపాదిస్తున్నారు, మనం పేదలకు ఏదో చేయాలనే గుణం ఉన్న వాళ్ళు ఉంటారని అనుకున్నాం కదా. అందులో 90% మంది వాళ్ళ యొక్క చివరి దశలో, అంటే వాళ్ళు ముసలులు అయిపోయాక ఉన్న సొమ్ముని పేదలకు సాయం చేస్తాను అంటే వాళ్ళు 90% మంది ఉంటారు. కానీ ఈ చిన్న వయసులోనే ఈ ఆలోచన రావడం అని అయితే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ విన్నప్పుడు. సార్ మీరు చెప్పింది నాకు ఒకసారి, ఓహో ఇది కూడా ఉందా. నేను నిజంగా శ్రీనివాస్ సార్ కొద్దిగా ఆలోచన చేశాను నేను. ఎందుకంటే ఒక వ్యవస్థను నడిపించుకుంటూ ఎంతో అంతో సంపాదించిన ప్రతి వ్యక్తి పంచాల్సిన రూల్ లేదు, అవసరం కూడా ఉండదు. కానీ ఈ ఆలోచన పుట్టడం అనేది ఇది కొంతమంది గొప్ప వ్యక్తులకే సాధ్యమైంది. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి, వయసులో నాకు కూడా చిన్నవాడే, నాకంటే కూడా అనుకుంటా శ్రీనివాస్ గారు. మరి నేను చాలా ఆలోచించిన ఆ రోజు, కొద్దిసేపు ఆలోచించి తర్వాత 2-3 సార్లు ఆదికొచ్చింది, ఇది కూడా ఉంది, నాకు తెలియదు అప్పటి వరకు కూడా. సేవ చేయాలనే గుణం, ఒక దాన గుణం ఒక వ్యక్తి కలగడం అనేది అనడం వరకే కానీ కొంతమంది చెప్తారు, కానీ చేసిన వ్యక్తులే ముఖ్యం. ఆ విధంగా మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు శ్రీనివాసులు గారు రావడం అనేది, మీరందరూ సార్ చేసినంత మాత్రాన మిమ్మల్ని మొత్తం బాగుపెట్టలేదు, కానీ చివరి దశలో ఒక పూట అన్నాన్ని కూడా మనము ఎంతో బాధపడ్డ రోజులు ఉంటాయి మన జీవితాలలో. అలాంటి దీన పరిస్థితి నుంచి బయట వేయడానికి అతను ఒక దేవుని రూపంలో మీ ముందు మిమ్మల్ని నిలుసుకొని, మిమ్మల్ని ఎట్లాంటి స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని, ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా ముందుకు వచ్చినా కానీ ఆయన చేయడానికి ఆయన కలుగుతుంది. ఈ విధమైన గుణం ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇస్తాడు. అందులో కొంత మనము పరులకు పంచాలనే ఒక మంచి ఆలోచన మరియు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నేను నిజంగా మనసారా మన శ్రీనివాస్ గారిని చాలా శ్లాఘిస్తున్నా. అసలు ఇంత గొప్ప వ్యక్తి, గొప్ప మనసు ఈ వయసులో పుట్టడం, గొప్ప మనసు అనేది ఏదో చివరి వయసులో కాదు, ఈ వయసులో సార్కు ఆలోచన వచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నంటే చాలా సంతోషం. శ్రీన్ గారు, మీరు ఇదే విధంగా కొనసాగించండి. అదేవిధంగా మీకు దేవుడు కూడా ఎప్పుడు కూడా చూస్తూ నిన్ను ప్రతినిధి ఇలాగాడు పంపించినట్టు లెక్క. అట్లా దేవుడే ప్రత్యక్షంగా దేవుడు ఎప్పుడు రాడు, మన ఆపద కాపాడు అమ్మ దేవుడు అనుకుంటాము, మీకేం కనబడుతాడు. అది ఈ విధంగా అతను ఆ విధమైన సేవ చేస్తున్నందుకు దాదాపు 2 సంవత్సరాలు, ఇంకొక నెలకు 2 సంవత్సరాల నుంచి చేస్తారు. కరోనా టైంలో కానీ ఆ తర్వాత ఇతరత్ర మూకుమ్మడిగా సమాజానికి ఉపయోగపడి ఏ పనున్నా ముందుకు వస్తున్నారని నేను అక్కడక్కడ వింటున్నా. పాఠశాలలో కూడా పిల్లలు, పేద పిల్లలు ఎవరైనా చదివించాలని ఉంటే ఫీజు కన్సెషన్లో అవి అక్కడక్కడ వింటున్నా. ఇవన్నీ కూడా మంచి గుణాలు అంతే. నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఇప్పుడు కొంతమంది పేపర్లలో రోజు వస్తుంటాయి, నేను చూస్తుంటాం, కోట్ల ఆస్తి ఉంటుందంట, ఎస్పీ దగ్గరికి పోయి కలెక్టర్ దగ్గరికి పోయి మా కొడుకు బిడ్డే ఆస్తి గుంజుకొని అన్నం పెడతారని పోతే వాళ్ళని నిజంగా మనకు కళ్ళు చెమర్చుతాయి పేపర్ చదివేటప్పుడు. వాళ్ళ వయసు, వాళ్ళ ముఖము, వాళ్ళ ఆ ముడతలు పడ్డ ముడుతుంది, వాళ్ళు ఎవరు చదవాలండి? కొడుకులు చదవాలిగా. అంత బుద్ధి లేని సమాజం తయారవుతుంది. మరి ఇట్లాంటి సమాజంలో మనకి ఇట్లాంటి వాళ్ళు లేకపోతే, మీలో కొంతమంది బాగా బతికిన వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు, కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆదుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి వారి యొక్క మీ యొక్క దీవెనలు ఉండాలి, వారి యొక్క సంపద మీకు దేవుడిస్తే మీకు అదేవిధంగా దశల వారి అందరిని ఆదుకోవడానికి కోరుకుంటూ, మరి
2024 జనవరి 1వ తేదీ నుండి నిత్యావసర సరుకుల కార్యక్రమాన్ని గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. మరి ఈ నెలకు 23వ నెల ఇది. మరి 23వ నెల నిత్యావసర సరుకుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల విద్యాధికారి ఉట్కూరు సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదికను అలంకరించిన సరకున్న వెంకన్న గారికి డైరెక్టర్, అదేవిధంగా ప్రిన్సిపల్ భార్గవ్ సార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము నిరుపేదలకు ఏదో చేయాలనే ఆలోచన మొదటి నుండి ఉన్నది. అదేవిధంగా అవసరాల మేరకు ఏదో ఒక రూపంలో నిరుపేదలకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ కాలగమనంగా సరే ఏదన్నా ఒక పర్మనెంట్ ప్రోగ్రాం తీసుకుందాము అని చెప్పేసి ఆలోచించాను. ఏ ప్రోగ్రాం అయితే బాగుంటుంది, ఏ విధంగా ఒకటే కాన్సెప్ట్, పేదలకు సాయం చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి దీర్ఘంగా ఆలోచించి చివరిగా సరే పొలిటికల్ ఉన్నాం కాబట్టి ప్రతి వార్డులో మా నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పేసి మీ వార్డులో నిజంగా నిరుపేదలై వాళ్ళకు పనికి పోవడానికి వీలు కాకుండా ఆదుకోవడానికి వాళ్ళకు మరి కుమారులు కానీ కూతులు కానీ లేకుండా మరి చాలా ఇబ్బందులు ఉండేటటువంటి వారిని ఎంపిక చేసి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరి వాళ్ళ ద్వారా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని నిజంగా కూడా చండూరులో మీకన్నా ఎక్కువ మంది లేరు. ఇంత దీనమైనటువంటి స్థితిలో మీకన్నా ఎక్కువ మంది ఏం లేరు. ఇంకో అడపదడప నా దగ్గరికి ఇంకో 10 మంది దాకా వచ్చిపోయారు. నెక్స్ట్ కార్యక్రమంలో, ఎందుకంటే మీకు అందరు కూడా 2 ఇయర్స్ 2 సంవత్సరాల వరకు అని చెప్పాం. మరి ఏ విధంగా అనేది మళ్ళీ నెక్స్ట్ ఈ 24 నెలలు 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందిని ఏ విధంగా తీసుకోవాలనేది ఫౌండేషన్ ఆలోచిస్తుంది. దీనికన్నా మొదలు ఓన్లీ ఇదొక ప్రోగ్రాం కాదు, ఈ ప్రోగ్రాము ఈ రోజు వరకు 7 లక్షల రూపాయలు పెట్టాము. 23 నెలలకెళ్ళి 7 లక్షల రూపాయల నిత్య